జగిత్యాల జిల్లా ధర్మపురిలో గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ కార్యాలయం వద్ద మంచినీటి సరఫరా కోసం నూతనంగా ఏర్పాటు చేసిన 2 మంచినీటి ట్యాంకర్లను ప్రారంభించారు. అనంతరం లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధర్మపురి క్షేత్ర తలాపున గోదావరి నది ఉన్నప్పటికీ నీటి కష్టాలు తప్పలేదని, మంచినీటి సరఫరా కోసం డబ్బా నుండి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేయడం జరిగిందని, అయితే తాను గెలిచిన వెంటనే జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ధర్మపురి మున్సిపల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం సమావేశమై చర్చించడం జరిగిందన్నారు. డబ్బాలో మోటార్ల నిర్వహణ సరిగా లేక నీటి సరఫరా ఆగిపోతే మొదట ఇబ్బంది జరిగేది ధర్మపురి వాసులకేనని తలచి నిర్వహణకు కొత్త మోటార్ల కొనుగోలుకు ₹1,00,00,000 ప్రపోజల్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. మున్సిపల్లో గాని ధర్మపురి నియోజకవర్గంలో గాని త్రాగునీటికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, దాని కొరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎండాకాలంలో 15 మున్సిపల్ వార్డు సంబంధించినటువంటి ప్రతి వాడకు, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి నీళ్లకు సంబంధించిన సమస్యతో కుటుంబాలు ఎవరు కూడా, ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దని ఈరోజు ముందస్తుగా, అంటే భవిష్యత్ పరంగా ఎండలు, తీవ్రమైన ఎండలు ఉన్నాయి, అనుకోకుండా తీవ్రమైన ఎద్దడి వస్తే సొంతగా మనకు నీళ్ళ ట్యాంకర్లు ఉండాలని చెప్పేసి నేను జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా రెవెన్యూ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఏదైతే ధర్మపురి మున్సిపల్ అవైలబిలిటీ ఫండ్స్ బట్టి 2 కొత్త ట్యాంకర్స్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మా నీళ్ళ వాటర్ సంబంధించిన విషయంలో మా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, అదేవిధంగా టెంపుల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, మా చెల్లె నాగలక్ష్మి, మా మిత్రుడు దినేష్ గారు, రాజు గారు, రాజేష్, ప్రసాద్, మేమందరం కూడా ఒకటే మాట, మన గోదావరి మన పక్కనే ఉంటది, మన ఎక్కడో డబ్బా నుంచి పైప్ లైన్ ద్వారా ఇక్కడ నీళ్ళ ట్యాంకులు నింపుకుని నీళ్ళ ట్యాంకుల నుంచి 15 మున్సిపల్ వార్డులకు నీళ్ళ కోసం గత ప్రభుత్వంలో ఆలోచన చేసినాను. నేను గత 2-3 పర్యాలు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ గారు, అదేవిధంగా గ్రిడ్కి సంబంధించినటువంటి మిషన్ బంగాలకు సంబంధించిన ఇంజనీర్లతో, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఈతోని, డిఈలతోని, మున్సిపల్ కమిషనర్తో నేను మాట్లాడడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్పినాను, ఇక్కడ ఉన్నటువంటి ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం, రోజుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు, ఇక్కడ ప్రజలకేమో మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంటారు అని చెప్పేసి నేను జిల్లా కలెక్టర్ గారికి సంబంధించినటువంటి ఈఎన్సీ గారితో కూడా మాట్లాడాను. ఏదైతే డబ్బా దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని డబ్బా నుంచి సుమారు 4 మూటలు పనిచేసిన డబ్బాలో గత 10 సంవత్సరాలు 2 మూటల కంటే పనిచేయని పరిస్థితి ఉండే. నేను జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి లెటర్ రాసి 4 పంపులు ఎప్పుడు రన్నింగ్ లో ఉండాలి డబ్బాలో. పంపుల యొక్క మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోయినా, పంపుల యొక్క ఇబ్బంది వల్ల నీళ్లు ముందుకు పోతలేదంటే ఫస్ట్ ఇబ్బంది అయితే ధర్మపురి ప్రజలకు. మరి ఈ తీవ్రమైన ఇబ్బందిని శాశ్వత పరిష్కారం కోసం ₹1,00,00,000 వాళ్ళ అంచనాలతో కొత్త మోటార్ల కోసం అడగడం జరిగింది. నేను తక్షణమే దానికి సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి, ఎక్కడ కూడా మిషన్ల పరంగా, డబ్బాలు నడిచేటువంటి మిషన్ల పరంగా ఏదైతే మోటార్స్ ఇక్కడ ఇబ్బంది జరగకుండా పూర్తిగా 4 మోటార్లు ఎప్పుడు కూడా నీళ్లు ఆ డబ్బా ద్వారా ధర్మపురికి వచ్చే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ 15 వార్డులు కూడా కొన్ని వార్డులు ఇంకా పైప్ లైన్స్, నీటి పైప్ లైన్స్ వేయలే, వాటిని కూడా ప్రతిపాదన తయారు చేసినాం. ఇవన్నీ ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యంగా బోల్చెరు, ఏదైతే బోల్చెరుకు సంబంధించినటువంటి సోర్స్ ఉందో, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెద్ద రత్నాకర్రావు గారు అక్కడనే ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఒక ఆలోచన చేసినారు. అప్పుడు దాన్ని ఏమన్నారు, గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాజ్యం చేసిన ప్రభుత్వంలో పెద్దలు ఏమన్నారంటే, లేదు మేము మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు తాగిస్తామని చెప్పేసి డబ్బా నుంచి నీళ్ళు ఆలోచన చేసినారు. ఇప్పుడు ఏ పరిస్థితి ఏమైపోయిందంటే, ఇప్పుడు అక్కడ నుంచి అమృత్ ద్వారా పైప్ లైన్ ద్వారా నుంచి బోల్చెరు ద్వారా అటు ఆల్టర్నేట్ గా ఆ డబ్బా నుంచి రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఒక ఆల్టర్నేట్ ఏమైనా ఇబ్బంది అయితే బోల్చెరు ద్వారా అమృత్ పైప్ లైన్ ద్వారా కూడా 15 వార్డుల పాటు నీళ్ళు వచ్చే విధంగా ప్రత్యేకంగా ప్రతిపాదన తయారు చేసి తక్షణం రాబోయే రోజుల్లో కూడా ఈ ధర్మపురి మున్సిపల్ సంబంధించిన ప్రజలకు ఎక్కడ కూడా మంచినీటి కోసం శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రణాళిక పంపించిన విషయాన్ని శాసనసభ్యుడిగా
మా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ధర్మపురి రూరల్ ఏరియాలకు సంబంధించిన గ్రామాలకు కూడా 1,35,00,000 కావాలని చెప్పి నేను ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. నేను ముఖ్యమంత్రి ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ అడిగి ఆ 1,35,00,000 కూడా అతి త్వరలో శాంక్షన్ ఇప్పిస్తున్నా. ఎక్కడ కూడా ధర్మపురి 140 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ, ధర్మ మున్సిపల్ సంబంధించిన 15 వార్డులు ఉన్న ప్రజలు కానీ మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం కోసం ఈ 4 నెలల ఎండాకాలంలో ఒకట ఏదైతే ప్రజలకు సంబంధించిన నీళ్లకు సంబంధించినటువంటి ఆర్థికంగా బడ్జెట్ పరంగా అన్ని శాంక్షన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వానికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో అవి కూడా పరిష్కారం విషయం తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రుల ద్వారా మనం చేసుకుంటాం. మనము పక్కన గోదావరి ఉంటుంది, అక్కడ కమలాపూర్ గుట్ట మీద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసిండు. ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. ఎక్కడ ఎట్లా ఆలోచన చేసిందంటే 10 సంవత్సరాల రాజ్యం ఏంటో అక్కడెక్కడ డబ్బా అక్కడ వస్తాయంటే డబ్బా కింద నీళ్లు రావాలన్నట. అంత అనాలోచితమైన నిర్ణయాలతో గతంలో ప్రభుత్వం అనిపించింది. నేను అందుకే ముందస్తుగా ఆలోచనతోనే 2 ట్యాంకర్ల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మున్సిపల్ నిధుల ద్వారా ఆ కొత్త ట్యాంకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ట్యాంకర్ చివరి అది యొక్క ఆలోచన ట్యాంకర్లు వీళ్ళు తీసుకెళ్ళడం. కానీ ప్రస్తుతము నీళ్లకు సంబంధించినటువంటి శాస్త్ర పరిష్కారానికి నేను అతి 2-3-4 రోజుల తర్వాత నేను ప్రతి మున్సిపల్ వార్డులో కూడా అన్ని మున్సిపల్ వార్డు ప్రజలు నేరుగా నేను కలుస్తాననే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ప్రజలు ఎక్కడ కూడా మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా నాకు శక్తి కొద్ది శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా నా బాధ్యత నిర్వర్తిస్తాననే విషయాన్ని మా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు తెలియజేసుకుంటూ, ఎక్కడైనా ఏ వార్డు నుంచి అయినా కూడా నీళ్లకు సంబంధించిన సమస్య ఉన్నట్టయితే మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయండి. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ జేసీ గారు ఉంటారు, శ్రీలత మేడం, వారు కూడా 3 రోజుల కోసం ఇక్కడ వస్తారు. వారు కూడా నేరుగా తెలియజేయండి. ఎమ్మెల్యేగా నాకు కానీ స్థానికంగా ఉన్న మా మిత్రులందరూ కూడా తెలియజేయాలని కోరుకుంటూ, ప్రజలు ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఈ ధర్మపురి నియోజకవర్గానికి 140 గ్రామాలకు ధర్మపురి మున్సిపాలిటీకి తాగునీరు విషయంలో కూడా శాస్త్రీయ మన ప్రతిపాదన తయారు చేసి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాననే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు అమృత్ ద్వారా ఇక్కడ నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం. పక్కన మాతా శిష్యంగా ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం. అవి కూడా తొందరగా పూర్తి విధంగా ఆ యొక్క కాంట్రాక్టర్లతో మాట్లాడి ఆ పనులు కూడా పూర్తి చేస్తాననే విషయాన్ని తెలియజేసుకుంటూ, మనకు మన ధర్మపురి మున్సిపల్ ప్రజలకు మరొకసారి శాసనసభ్యుడిగా మనవి చేసుకుంటున్నా, మా కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఎక్కడ కూడా అధికారం నిర్లక్ష్యం చేయదు. మున్సిపల్ కమిషనర్ గారు కానీ, పబ్లిక్ హెల్త్ సంబంధించిన డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, అందరు అధికారులు కూడా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. అన్ని మున్సిపల్ వార్డులు విజిటింగ్ ఉండాలి. అన్ని మున్సిపల్ వార్డు నీళ్లకు సంబంధించిన సమస్య ఎక్కడైనా ఇబ్బంది ఉన్న విషయం ఎప్పటికప్పుడే అధికారుల దృష్టికి తీసుకురావాలి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి, శాసనసభ్యుడిగా నా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి, మేనేజర్ గారికి, అదేవిధంగా అధికారులందరూ కూడా నేను చెప్తున్నాను. నేను ఎవరు కూడా మేమేదో వచ్చి ఆ సమస్య పరిష్కారం చేస్తారు. అంతేగాని మనం ఏదో ఆ సమస్య వచ్చింది దాన్ని దాటేసే ధోరణి ఎవరు అధికారులు కూడా చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఇది ధర్మపురి దైవక్షేత్రము. వేలాది మంది భక్తులు వస్తారు, ఇక్కడ పిలిగ్రిమ్స్ దర్శనానికి వస్తారు. గ్రామ ప్రజలకే నీళ్లు తాగిపోయలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ప్రభుత్వాలు పనిచేసినాయి. ఆ దుస్థితి ఈ ప్రభుత్వంలో రావద్దని చెప్పేసి ప్రత్యేకంగా ప్రణాళిక ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 5 కోట్ల రూపాయలు ధర్మపురి నియోజకవర్గానికి ఇచ్చారు. మన అసెంబ్లీ అడిగిన రిక్వెస్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు 5 కోట్ల రూపాయలు ఇస్తే నేను స్వయంగా చెప్పిన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కు, పబ్లిక్ హెల్త్కు అధికారులకు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్కు మన మిషన్ భగీరథ వాళ్ళకు 140 గ్రామాలు ఎక్కడ ఇబ్బంది ఉన్నా చెప్పడానికి నిధులు ఇస్తాను సిద్ధంగా ఉన్నా. కమిషనర్ గారికి చెప్తున్నాను, మీరు మున్సిపల్ నుంచి మీరు ఏదైతే నిధులు మీకు అందుబాటులో నిధులు పెట్టండి, అడిషనల్ ఫండ్స్ కావాలంటే కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఎక్కడ కూడా ఏ వాడలో కూడా ఏ కుటుంబం కూడా మాకు నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులది, మనది అన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి, అది పరిష్కారం చేస్తాం. ఎందుకంటే మనం అందరం కలిసి ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కూడా మీరు కూడా భాగస్వాములు కావాలి. పాత్రికేయ మిత్రులు కూడా మాకు సూచనలు చెప్పండి మా శాసనసభ్యుడిగా. నేను ఎందుకంటే మీ కళ్ళ ముందరే ఉంటాను. ఎవరి కరీంనగర్లో ఉంటలేను, హైదరాబాద్లో ఉండలేదు. నా దగ్గరకు వచ్చడానికి ఏ మధ్యలో లీడర్ కూడా అవసరం లేదు. మీ అన్నగా, మీ శాసనసభ్యుడిగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. ప్రజలకు సంబంధించిన సమస్య విషయంలో కూడా మనం అందరం కలిసికట్టుగా ఇక్కడ అధికారులు కానీ, మా పాత్రికేయ మిత్రుల యొక్క సహకారం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 15 వార్డులో కూడా ప్రజలందరూ కూడా శాశ్వత మంచి సమస్య కూడా త్వరలో కూడా పరిష్కారం చేస్తారనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, ఇప్పుడు నేను వ్యక్తిగతంగా మన జిల్లా కలెక్టర్ కొడితే 32 లక్షల రూపాయలు ఇచ్చాడు.